గ్రామీణ రహదారులు గ్రామాల్లోని వ్యవసాయ భూములకు వెళ్లడానికి, సమీప గ్రామాలను అనుసంధానం చేయడానికి, మార్కెటుకు వెళ్లడానికి గ్రామీణ రహదారులు ఎంతగానో ఉపయోగపడతాయి. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా గ్రామీణ రహదారులను వేయించుకోవచ్చు. నా పేరు కన్ని శ్రీను. ఈ పుంతలో ఉండి ఒక రైతునండి. ఈ దీంట్లోనే తుప్పలో డొంకలో చాలా ఇదిగా ఉండేదండి. ఈ పుంత ఎప్పుడు కూడా తుప్పలు కొట్టుకునే కానీ ఎవరో కూడా కుట్టు కూడా పూర్తిగా ఎప్పుడు కొట్టలేదు. మాకు కొట్టకపోయినా ఇలాగ మరిపాక పొలివేరు మరిపాకదే బురుపుడు రైతుల కారణం నుంచి అది అలాగ ఉండిపోయిందండి. ఉపాధి హామీ పనిలో మా పేలస్టేషన్ గట్టిగా పట్టుకుంటే రోడ్డు పెట్టి సెలక్షన్ చేసి మొత్తం మీద గేవలు లేకపోయినా పక్క రైతు చేలో మా చేలోదే గేవలు తీసి దీన్ని శుభ్రం రోడ్డు కింద తయారు చేయించామండి. ఇది చేసిన వాళ్ళు మా అందరికీ కూడా చాలా ఇదిగా బాగుందండి. సిమెంట్ రోడ్లు గ్రామంలో ఉన్న అన్ని వీధులకు సిమెంట్ రోడ్లు వెయ్యడమే లక్ష్యంగా వాడవాడలా చంద్రన్న బాట కార్యక్రమం అమలవుతోంది. సిమెంట్ రోడ్లు వేయడం వలన గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంటాయి, వీధులు సౌకర్యవంతంగా మారతాయి. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం క్రింద సిమెంట్ రోడ్లు వేయించుకోవచ్చు. భూగర్భ మురుగునీటి కాల్వలు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం, మురుగునీరు ఎక్కడా నిల్వ ఉండకుండా ఉండడం కోసం భూగర్భ మురుగునీటి కాలువలను నిర్మిస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం. దీనివల్ల గ్రామంలో ఎక్కడా దుర్వాసన ఉండదు, దోమలుండవు. తద్వారా దోమల వల్ల వచ్చే వ్యాధులు, అంటువ్యాధులను నివారించవచ్చు. కొరలపాడు గ్రామం అండి, నల్లజర్ల మండలం. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వల్ల ఎంతో ఉపయోగం ఉందండి. ఇంట్లో వాడుకున్న మురుగునీరు బయటకు వచ్చి మనకు కనపడుకోకుండా అండర్ గ్రౌండ్ ద్వారా ఉండటం వల్ల దోమలో ఈగలో లేకోకుండా మనకెంతో ఉపయోగకరంగా ఉందండి. వ్యక్తిగత మరుగుదొడ్డి గ్రామీణ ప్రాంతాలలో బహిరంగ మల విసర్జన చేయడాన్ని నియంత్రించి వాటి వలన వచ్చే వ్యాధులను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి ఒక మరుగుదొడ్డిని నిర్మిస్తోంది.
ప్రతి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడటమే ధ్యేయంగా వ్యక్తిగత మరుగుదొడ్లను ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తోంది. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికే కాక పనికిరాని చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చడానికి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీ దీనిని నిర్మించుకోవచ్చు. దీనితో పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చు. రసాయనాలు లేని పంటలను పండించడానికి ఈ ఎరువులను ప్రతి రైతూ ఉపయోగించుకోవచ్చు. నాడెప్ కంపోస్ట్ పీట్స్. రైతుల పొలాలలోని చెత్త, పశువుల వ్యర్థాలను వేసి ఎరువును తయారు చేసుకోవడానికి అనువుగా నాడెప్ కంపోస్టు పిట్లు ఉపయోగపడతాయి. పొలాలకు రసాయనిక ఎరువులను వాడటం కన్నా సేంద్రియ ఎరువులను వాడటం వల్ల రైతులు అధిక దిగుబడి పొందవచ్చు. గైడ్ మండలం విజయనగరం జిల్లా. మాకు ఈ పెంట గుమ్మికి శాంక్షన్ 21,742 రూపాయలు అయింది. ఇప్పటికి మాకు 10,550 రూపాయలు ఇచ్చారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఇంతకుముందు మట్టిలో పెంట వేయడం వల్ల మట్టిలో కలిసిపోయేది. ఇప్పుడు ఏంటంటే గుంటలు వేయడం వల్ల ఎరువు ఫుల్గా కంఫర్ట్గా ఇది అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఎరువు శక్తివంతంగా తయారవుతుంది. ఇంకుడు గుంత. గ్రామంలో పారిశుధ్యాన్ని పరిరక్షించుకొని భూగర్భ జల మట్టాల పెరుగుదలకు ఇంకుడు గుంతలు దోహదపడతాయి. గృహ వినియోగానంతరం వచ్చే నీటిని, వర్షపు నీటిని వడకట్టి తిరిగి భూమిలోకి ఇంకించడం వల్ల మురుగు లేకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. గ్రామ పంచాయతీ భవనం. గ్రామ పంచాయతీ కార్యకలాపాల నిర్వహణ కోసం పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం గ్రామ పంచాయతీ భవనాన్ని ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్నారు. తద్వారా గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చు. మండల
మండల స్త్రీశక్తి భవనం. మహిళా సాధికారిత సాధించడమే లక్ష్యంగా ప్రతి మండల కేంద్రంలో స్త్రీశక్తి భవనాన్ని నిర్మిస్తున్నారు. సిబ్బంది సేవలను సమర్థవంతంగా వాడుకుని ఉపాధి హామీ పథకం అమలు మెరుగుపరుచుకోవడం, పేదరిక నిర్మూలన ధ్యేయంగా ఈ భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రం. గ్రామాల్లో ఉండే 5 సంవత్సరాలలోపు బాలబాలికలకు పోషకాహారంతో పాటు బాలింతలకు, గర్భిణులకు పోషకాహారం అందించే లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలను ప్రతి గ్రామంలో నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఉపాధి హామీ నిధుల ద్వారా ప్రతి గ్రామ పంచాయతీలో వీటిని నిర్మించుకోవచ్చు. శ్మశానాల అభివృద్ధి. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోని దహన స్థలాన్ని అభివృద్ధి చేయడం, శ్మశానాల్లో పారిశుధ్యం, నీరు, నీడ వసతులతో పాటు రోడ్డు సౌకర్యాన్ని కల్పించి శ్మశానాలను స్వర్గపురులుగా మార్చుతారు. పంట సంజీవని. వృధాగా పోతున్న వర్షపు నీటిని ఒడిసిపట్టి నీటి ఎద్దడి ఉన్నప్పుడు పంటను కాపాడుకోవడానికి, అత్యవసర సమయంలో పంటలకు పురుగుమందులను పిచికారీ చేయడానికి సేద్యపు నీటి కుంటలోని నీరు ఉపయోగపడుతుంది. అలాగే భూగర్భ జలమట్టాలను పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. పంట సంజీవినిని ప్రతి సన్న, చిన్నకారు రైతు ఉపాధి హామీ పథకం ద్వారా ఉచితంగా నిర్మించుకోవచ్చు. చెక్ డ్యాం. వాగులకు, వంకలకు అడ్డంగా చెక్ డ్యాంలను నిర్మించడం వలన వర్షపు నీటి వేగాన్ని తగ్గించి సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా కాపాడుతుంది. అలాగే నీటిని నిల్వ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. భూగర్భ జలమట్టం పెరుగుతుంది. చెక్ డ్యాంలో నిల్వ ఉండే నీరు చుట్టుప్రక్కల రైతులు వ్యవసాయ భూములకు,
పండ్ల తోటల పెంపకానికి వాడుకోవచ్చు. తాగునీటి సదుపాయం, పచ్చదనం పెరుగుతాయి. ఊరి చెరువు. చెరువులో పూడికమట్టి తీసి వాటిని పొలాల్లో చల్లడం వల్ల భూసారం పెరిగి అధిక దిగుబడి వస్తుంది. అదేవిధంగా చెరువు కట్టను బలోపేతం చేయడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా భూగర్భ జలాలను పెంపొందించవచ్చు. చెరువుకు దగ్గర్లో ఉన్న బోర్లు, బావుల నీటి సామర్థ్యం పెరిగి సాగు విస్తీర్ణం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఊట చెరువు. మెట్ట ప్రాంతంలో చిన్న వంకలకు అడ్డంగా ఊటకుంటలను నిర్మించడం వల్ల చుట్టూ ఉండే భూమిలో తేమ శాతం పెరుగుతుంది. కురిసిన వర్షపు నీటిని ఆపి భూగర్భజలం మట్టం పెంచుకోవడానికి ఊటకుంటలు ఉపయోగపడతాయి. దీనివల్ల వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించవచ్చు. ప్రతి గ్రామ పంచాయతీలో అనువైన స్థలంలో ఉపాధి హామీ నిధులను వినియోగించుకుని ఊటకుంటలను నిర్మించుకోవచ్చు. ఈ నీటి గుంట వల్ల మీద నుంచి వచ్చే వర్షం నీరుని నిల్వ చేయడం వల్ల కిందనున్న వ్యవసాయాలు, బోరుబావులు అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. ఖండిత కందకాలు. కొండలపై పడిన వర్షపు నీటి వేగాన్ని తగ్గించి నేల కోతను అరికట్టడానికి, వర్షపు నీటిని భూమిలోకి ఇంకించడానికి, తద్వారా భూగర్భ నీటి శాతాన్ని పెంచడానికి కందకాలు ఉపయోగపడతాయి. అంతేకాక కందకాల మధ్య చెట్లను నాటడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు. భూసారాన్ని సంరక్షించుకోవడానికి ఖండిత కందకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. భూ ఉపరితల నీటి కుంటలు. మెట్ట భూములలో నీటి నిల్వ చేసుకుని ఆ నీటిని పండ్ల మొక్కలకు, పంట పొలాలకు అవసరమైన విధంగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. నీటి వృధా తగ్గుతుంది. ప్రతి గ్రామ పంచాయతీలోని సన్న, చిన్నకారు రైతులు ఈ భూ ఉపరితల నీటికుంటను నిర్మించుకుని లబ్ధి పొందవచ్చు. కోటకొండ సారు మూగి రంగడు. ఇది ట్యాంకు కట్టుకున్నాం సార్. ట్యాంకు నీళ్ళు బోరు తక్కువ ఉందానికి ట్యాంక్ కట్టుకున్నాం. ట్యాంక్ కట్టుకుంటే ఇప్పుడు నైట్ రాకుండా పగులు వస్తున్నాం, కట్టుకుంటున్నాం నీళ్ళు. మరి ట్యాంక్ కట్టుకోవడానికి మేలే బాగా పనిచేస్తుంది. దానికి పగులు వచ్చి కట్టుకుంటాం. రేతిరి రాలేకున్నాం. రేతిరి పగులు, వర్షాకాలము రేతిరి పాము, పురుగు, పుట్ట భయంకరమని రాకుండా పగులు బాగానే పనిచేస్తున్నాం. ట్యాంక్ బాగా ఉపయోగం మరి. సేద్యపు బావులు. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు చెందిన తక్కువ ఉత్పాదకత కలిగిన భూములలో
నీటి సౌకర్యం కోసం వృత్తాకారంలో లేదా దీర్ఘచతురస్రాకారంలో బావులను ఏర్పాటు చేసుకోవచ్చు. ఊరిన నీటిని తోడుకోవడానికి డీజిల్ ఇంజిన్ లేదా కరెంటు మోటారులను కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఈ నీటితో పంటలు పండించుకోవచ్చు. పంట కాల్వలు. ప్రధాన కాల్వలు, చెరువులు, కుంటల నుంచి పంట పొలాలకు సాగునీటిని అందించటం కోసం పంట కాల్వలు ఉపయోగపడతాయి. ఉపాధి హామీ నిధుల నుంచి వీటిని బాగు చేసుకోవచ్చు. తద్వారా పంట దిగుబడులను పెంచుకోవచ్చు. ఎన్టీఆర్ జలసిరి. పేద, సన్న, చిన్నకారు రైతుల కుటుంబాలకు చెందిన బీడు భూములను అభివృద్ధిపరిచి వాటికి సాగునీటి వసతి కల్పించడానికి ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఉచితంగా బోరు వేసి ఇవ్వటమే కాక దానికి కావలసిన కరెంటు కనెక్షన్ కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తుంది. సాగునీరు అందించటం వల్ల ఉత్పత్తి, ఆదాయం పెరిగి రైతుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. భూమి అభివృద్ధి పనులు. బీడు భూములను వ్యవసాయ యోగ్యంగా చేయడమే ఈ పని లక్ష్యం. ముళ్ల పొదలు, రాళ్లు తొలగించి భూమిని లోతుగా తవ్వి రైతులు పంటలు పండించుకునేలా మార్చుకోవచ్చు. తద్వారా వారికి సుస్థిర ఆదాయం కల్పించి వారి జీవన ప్రమాణాలను పెంచుకునేలా చేయవచ్చు. షేక్ అబ్దుల్ నా పేరు సార్. ఇది ఇట్లా పొలం భూమి ఇట్లా ఉండేది. ఉపాధి తరపున నేను ఇట్లా చేసుకున్నా సార్. చేసుకుని ఇట్లా కంది చేసుకున్నా. పండ్ల తోటల పెంపకం. గ్రామీణ ప్రాంతాలలో తరచుగా సంభవించే కరువు వలన దిగుబడులు రాక అనేక మంది రైతులు అవస్థలు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ పథకం ద్వారా పేద, సన్న, చిన్నకారు రైతులు 100% సబ్సిడీతో పండ్ల మొక్కలను నాటుతున్నారు. అంతేకాక మొక్కల సంరక్షణకు కూడా డబ్బు ఇస్తారు. పండ్ల తోటల ద్వారా రైతులు సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చు. పచ్చతోరణం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులకు ఫలసాయం అందించడం కోసం మామిడి,
జామ, సపోటా, నేరేడు, కొబ్బరి, సీతాఫలం, చింత, పనస, జీడి మామిడి మొదలగు మొక్కలు నాటుకోవచ్చు. తద్వారా రైతుల జీవన ప్రమాణాలు పెంచుకోవచ్చు. ఇంకా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు. ఉపాధి హామీ ద్వారా పచ్చతోరణం మొక్కలు ఇచ్చారు 100. వాటి ద్వారా మాకు బతుకు తెరువుగా ఉంది. వేసవికాలము 4000 వస్తుంది. మామూలు వర్షాకాలంలోనైతే 1500 లెక్క ఇస్తాను గవర్నమెంట్. దాని ద్వారా మేము అందరం బతుకుతాము. తర్వాత అంతా ఎరువు వేయడానికి దానికి కూడా డబ్బులు ఇచ్చారు. కంచి కట్టడానికి కూడా డబ్బులు ఇచ్చారు. ఏది ప్రాబ్లం లేదు. పొలం గట్లపై మొక్కలు నాటడం. ఉపాధి హామీ పథకంలో కనీసం 15 రోజులు పనిచేసిన నిరుపేద, సన్న, చిన్నకారు రైతులకు ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసి జీవితాలకు భద్రత కల్పించడం కోసం ఉత్పాదకత ఆస్తులను పెంపొందించడానికి ఈ పని ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్లాక్ ప్లాంటేషన్. ప్రభుత్వ బంజరు, పోరంబోకు భూముల్లో ఉసిరి, చింత, టేకు, సీతాఫలం, వేప, కానుగ మొక్కలను ఉపాధి హామీ పథకం కింద నాటుతారు. దీనివల్ల గ్రామ ప్రజలకు అవసరమైన పంట చెరకు, పౌష్టికాహార కొరత తీరుతుంది. గ్రామాల ఆదాయ వనరులు పెరుగుతాయి. వాతావరణ సమతౌల్యతను కాపాడుకోవచ్చు. మల్బరీ. మల్బరీ తోటల పెంపకం ద్వారా రాష్ట్రంలో పట్టు పరిశ్రమను అభివృద్ధిపరచడానికి సన్న, చిన్నకారు రైతులకు సబ్సిడీ కింద మల్బరీ మొక్కలను ప్రభుత్వం ఇస్తోంది. వాటి పోషణకు, పట్టుపురుగుల పెంపకానికి ఒక షెడ్డును ఏర్పాటు చేసి ఇస్తుంది. దీనివలన సదరు లబ్ధిదారుడే కాక ఇతరులకు కూడా కూలీ దొరుకుతుంది. రైతులు వారి ఆదాయాలను పెంచుకోగలుగుతారు. కాఫీ తోటలు. పోడు వ్యవసాయంతో క్షీణించిన అటవీ ప్రాంతాలు, గిరిజన పట్టా భూములు, ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో కాఫీ తోటలు వేసుకోవచ్చు. కాఫీ తోటలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. కాఫీ సాగు వల్ల గిరిజనులకు అధిక ఆదాయం లభిస్తోంది.
పాడేరు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం. రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెంచడం వల్ల నీడ, అందం వస్తాయి. వాటి పోషణ వలన కూలీలకు జీవనోపాధి ఉంటుంది. రోడ్డుకు ఇరువైపులా చెట్లు ఉండటం వల్ల వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. స్కూల్ నర్సరీ. పచ్చదనం, వాతావరణ సమతౌల్యతను కాపాడటానికి ప్రతి స్కూల్లో నర్సరీని ఏర్పాటు చేసుకోవచ్చు. విద్యార్థి దశ నుంచే మొక్కల పెంపకంపై అవగాహన కల్పించి చెట్ల ప్రాముఖ్యత తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉపాధి హామీలో ఈ పనిని చేపడుతున్నారు. ప్రభుత్వ సంస్థలలో మొక్కల పెంపకం. ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న ప్రదేశంలో మొక్కలను నాటడం వల్ల సంస్థలకు ఆదాయం లభిస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. ఉపాధి హామీ పథకం అమలులో ప్రతిభ కనబర్చిన గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించింది. జీవో నెంబర్ 40 ప్రకారం 100% మరుగుదొడ్లను పూర్తిచేసి బహిరంగ మల విసర్జన రహితంగా ప్రకటించిన గ్రామ పంచాయతీకి 5 లక్షల ప్రోత్సాహకం, 100 పంట సంజీవనులను పూర్తి చేసిన గ్రామ పంచాయతీకి 4 లక్షల ప్రోత్సాహకం, ప్రతి ఇంటికి 1 ఇంకుడు గుంత చప్పున అన్ని ఇళ్లకు ఇంకుడు గుంతలు పూర్తి చేసిన గ్రామ పంచాయతీకి 2 లక్షల ప్రోత్సాహకం, 50 నాడెప్ కంపోస్ట్, వర్మ్ కంపోస్టు పనులు పూర్తి చేసిన గ్రామ పంచాయతీకి 2 లక్షల ప్రోత్సాహకం, గ్రామ పంచాయతీ పరిధిలో 3 కిలోమీటర్ల వరకు రోడ్డుకు ఇరువైపులా కనీసం 1200 మొక్కలు నాటి 100% బతికించినట్లయితే 2 లక్షల ప్రోత్సాహకం, పంచాయతీ పరిధిలో కనీసం 4 ప్రభుత్వ సంస్థలలో మొక్కల పెంపకం 100% పూర్తి చేసినట్లయితే 2 లక్షల ప్రోత్సాహకం. ముందు చెప్పిన ఏ 4 అంశాలను 100% పూర్తి చేసినా ఆ గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రోత్సాహకం 5 లక్షలు అందిస్తుంది. ఈ అంశాలన్నీ పూర్తి చేసిన గ్రామ పంచాయతీకి గరిష్టంగా 22 లక్షలు, ఒక జిల్లాకు గరిష్టంగా 11 కోట్లు ప్రోత్సాహకం అందిస్తుంది.
జిల్లాలో ఈ అంశాలన్నీ ముందుగా పూర్తి చేసిన మొదటి 50 గ్రామ పంచాయతీలకు 2016-2017 సంవత్సరానికి ఉపాధి హామీ నిధుల నుంచి ప్రోత్సాహకాలు ఇస్తారు. అర్హత పొందిన పంచాయతీల ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఒక జిల్లాకు ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రం, రోలింగ్ షీల్డ్ను బహుకరిస్తారు.